మధు గారు వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం అంట అంకుల్. ఎవరితో చెప్పుకోవాలో తెలియక మీతో చెప్పుకుందామని వచ్చింది. మీ ఇంట్లో సమస్యలుంటే అక్కడే పరిష్కరించుకోవాలి కానీ ఇక్కడికి రావడం ఏంటి? ఆడపిల్లకి అత్తింట్లో సమస్య వస్తే పుట్టింటికే కదా నాన్న వస్తుంది. అవునన్నా, అక్కకి ఏమైనా సమస్య వస్తే మన ఇంటికి రమ్మని మనమే కదా చెప్పాం. ఇందుకే ఇంటికి రావాలంటే నాకు భయం వేస్తుంది. మీరు చెప్పేదొకటి చేసేదొకటి. నీకిప్పటికైనా అర్థమైందా సీత? వీళ్ళు నిన్నొకలా నన్నొకలా చూస్తున్నారని. అదేం లేదక్కా, నువ్వు అమ్మా నాన్నలను అపార్థం చేసుకోకు. ఈ ఇంటికి మళ్ళీ ఎప్పుడూ రాకూడదని బాగా అర్థమైంది. ఇంకెప్పుడు రాన్లే, వెళ్తున్నా. మధు, అక్క మధు, అక్క, ఆగు. అక్క అమ్మ, ఆగు. మధు. అక్క నా మాట విను. పాపం ఇంటికొచ్చిన మధుని పంపించేశారేంటన్నయ్యా? ఈ తండ్రి కూతులకి ఇది మామూలేలేమ్మా, ఏం కాదు. నేను సీత మధు గారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొస్తామమ్మా. మీరెందుకులే బాబు, తర్వాత నేను వెళ్ళి మాట్లాడతాను. లేదు నాన్న, నేను మా అమ్మ వెళ్ళి సూర్యబాబుతో మాట్లాడొస్తాము. ఈలోపు మీరు రెడీ అవ్వండి టీచర్. మేం రెడీ అయిపోయాము. టీచర్ గారిని మీతో తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందేనా సీత? అదేంటి అంకుల్ అలా అడుగుతున్నారు? ఏం లేదు బాబు, విద్యాదేవి గారిని మీ అంకుల్ తన సొంత చెల్లెలు అనుకుంటున్నారు. తన చెల్లెలు తన దగ్గర లేని లోటుని తనతో పూడ్చుకోవాలనుకుంటున్నారు. అవును బాబు, తను మా దగ్గరుంటే నా కూతురు మా దగ్గరే ఉన్నట్టుంటుంది. టీచర్ గారు మా ఇంట్లో ఉండటం చాలా అవసరం నాన్నమ్మ. మీరు ఎప్పుడైనా వచ్చి టీచర్ గారిని చూసి వెళ్ళొచ్చు నాన్న. అవును అంకుల్, మీ చెల్లెలు మా ఇంట్లో ఉంది అనుకోండి, మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, అమ్మని చూడొచ్చు. సరే బాబు, టీచర్ గారు మీ ఇంట్లో ఉండటం సీతకు చాలా మంచిదని ఒప్పుకుంటున్నాను. కాకపోతే టీచర్ ఇంకొన్ని రోజులు మా ఇంట్లో ఉండుంటే బాగుండేది. నాకు అలాగే అనిపిస్తోందండి. పర్వాలేదులేండి, అప్పుడప్పుడు ఈవిడ మన ఇంటికి వచ్చి వెళ్తారు. వస్తారు కదండి? మీరు రెడీ అవుతుండండి అమ్మా, మేము త్వరగా వెళ్ళొచ్చేస్తాం. పదమామ, అక్క వాళ్ళ ఇంట్లో ఏం సమస్య ఉందో ఏమో. ఆ. ఆగో ఆగో, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడున్నావు? ఇప్పటిదాకా ఏం చేసొస్తున్నావు? ముందు మధుని ఇంట్లోకి రానివరా? అలా చెప్పా పెట్టకుండా వెళ్తే మేమేమనుకోవాలి మధు? నువ్వు ఆపు, నువ్వు ఇంట్లోకి రమ్మా. వద్దన్నయ్యా, తను ఎక్కడికి వెళ్ళిందో ఏం చేసొచ్చిందో తెలియాలి. నేనేం తప్పు చేయడానికి వెళ్ళలేదు. ఏదో తప్పు చేసి వచ్చిందానిలా ఎందుకు నిలదీస్తున్నావు? చెప్పకుండా వెళ్తే అలాగే అనుకుంటారు కదా మధు. నేను ఆపమన్నానా? ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావమ్మా? రాత్రంతా నీ గురించి ఆలోచిస్తూ కంగారు పడ్డాం. ఇంట్లో జరుగుతున్న గొడవల వల్ల నా మనసేం బాగోలేదు బావగారు. అందుకే సీత వాళ్ళు వచ్చారని తెలిసి మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి రాత్రంతా అక్కడే ఉండొస్తున్నాను. సీత వాళ్ళు వచ్చారని వాళ్ళ పుట్టింటికి వెళ్ళొచ్చిందంట సూర్య. నువ్వు అనవసరంగా అపార్థం చేసుకున్నావు. ఏంటి, రామ్ గారు వచ్చారా?
సీత వచ్చిందని వెళ్ళావా లేక రామొచ్చాడని వెళ్ళావా? రే అవే మాట్లాడరా. తను ఎవరి కోసం వెళ్ళిందో తెలియాలి కదా అన్నయ్య. రే మధు మనసు బాగలేక వెళ్ళిందని చెప్పింది కదరా. మనసు బాలేదని వెళ్ళిందా లేక మనసుకి నచ్చిన వాళ్ళు వచ్చారని వెళ్ళిందా? అనేదేదో సూటిగా అను సూర్య. ఈ డొంక తిరుగుడు మాటలొద్దు. ముందు నువ్వు లోపలికి రమ్మా. ఇక్కడే తేలాలన్నయ్య. ఏం తెలాలి నీకు? ఏం తెలియాలి? గట్టిగా అరవకమ్మా, ఇరుగు పొరుగు వింటారు. ఆ పరువు గౌరవం తనకు ఉంటే కదా అన్నయ్య. కనీసం ఫోన్ కూడా చేయలేదు, నేను చేసినా ఎత్తలేదు. అక్కడ అంత బిజీగా ఏం చేస్తుంది? రే రామ్ సీత వస్తున్నారు. ఇంతటితో ఈ గొడవ ఆపే. హలో రామ్, ఎలా ఉన్నారు? బాగున్నారా సీత? బాగున్నాం బావా, మీరెలా ఉన్నారు? మీ అక్క చేసే పనులకి ఇంకెలా ఉంటాం? తను మాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఎవరు ఎవరు ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు? మనసు బాలేక నేను పుట్టింటికి వెళ్తే ఏదో తప్పు చేసినట్టు ఇంటి బయట నుంచో పెట్టి ఇంత రాద్దాంతం చేస్తున్నా? పరువు గౌరవం లేంది ఎవరికి? ఆగమ్మా, అలా అరవకు. రామ్ సీత వచ్చారు కదా, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ గొడవద్దు. గొడవ మొదలు పెట్టిందే మీ తమ్ముడు. మనుషులతో కాస్త మర్యాదగా మాట్లాడమని తనతో చెప్పండి. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? ముందు నువ్వు వెళ్ళారా? రా. వదలవే. మళ్ళీ నువ్వెందుకొచ్చావు? ఇక్కడ నేను ఎలా ఉన్నానో చూసి వెక్కిరించిపోదామని వచ్చావా? నీకు బుద్ధి చెప్పిపోదామనే వచ్చాను. నువ్వు చేసే పనుల వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు, మిగిలిన వాళ్ళను ఇబ్బంది పెడుతున్నావు. నేనేం చేస్తానే? రాత్రి నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నా కాపురాన్ని ఇబ్బంది పెట్టాలని నువ్వు ఆలోచిస్తున్నావు. దాని వలన నీ కాపురంలో గొడవలు వస్తాయని తెలుసుకోలేకపోతున్నావు. ఏం బాగుతున్నావే? నాకంతా అర్థమైందక్క. అనవసరంగా నువ్వు దబాయించుకు. నీలాంటి వాళ్ళు, ఆ మహాలక్ష్మి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నన్ను రామ్ గారిని వేరు చేయలేరు. ఆ విషయం తెలుసుకో. ఆ మహాలక్ష్మి ప్రలోభాలకు లొంగకుండా చక్కగా నీ భర్తతో కాపురం చేసుకో. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నీ జీవితం. సూర్యబాబే నీ భర్త. నువ్వు ఆ మహాలక్ష్మి కలిసి తలకిందులుగా తపస్సు చేసినా నన్ను, నా భర్తను విడదీయలేరు. అర్థమైందో? పద. సారీ సూర్య, ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి. పరిస్థితుల కారణంగా మధుమిత గారు కొన్నాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. అది మనసులో పెట్టుకొని మీరు ప్రతిసారి మమ్మల్ని గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదేం లేదు రామ్, ఆ టైంలో మీరు మీ పిన్ని గారు మధుకి ఎంతో అండగా ఉన్నారు. కానీ సూర్య అపార్థం చేసుకుంటున్నారు. మా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. నాకు మీ ప్రేమ గురించి తెలుసు. ఆ రోజు మీ పెళ్లి చేసింది కూడా నేనే కదా. దయచేసి మధు గారిని అర్థం చేసుకోండి. మీరు నా బ్రదర్ లాంటివారు. ఆ రిలేషన్తో చెప్తున్నాను. ప్రేమించడం, ప్రేమించబడటం ఒక వరం. ఆ ప్రేమని జీవితాంతం నిలబెట్టుకోవడం ఒక బాధ్యత అవ్వాలే తప్ప ప్రతిరోజు పరీక్ష కాకూడదు. మీరు మధు గారు మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీరు హ్యాపీగా ఉండాలి. మీకోసం ఎలాంటి సాయం చేయమన్నా మా పిన్నితో చెప్పి చేయిస్తాను. ప్లీజ్ సూర్య, మధు గారిని బాగా చూసుకోండి. సీత కోసం ఈ మాట చెప్తున్నాను.
మధుమితకి ఇక్కడ ఏ లోటు ఉండదు రామ్. సూర్య మధు కలిసి సంతోషంగా ఉండేలా నేను చూస్తాను. థ్యాంక్ యూ బాబా. మా అక్కకు నువ్వంటే ప్రాణం బాబా. ఆ ప్రాణాన్ని నీ చేతుల్లో పెట్టాం. నువ్వే కాపాడుకోవాలి. లోపలికి వెళ్ళక్క. ఓ బావా వెళ్ళు. మీరు కూడా రండి, భోంచేసి వెళుదురు గాని. ఇంకోసారి వస్తాం ప్లీజ్. ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. కనీసం కాఫీ అయినా తాగెళ్ళండి బాబు. ఇప్పుడంత టైం లేదండి, మేము వెళ్ళాలి. మా అక్క బావా జాగ్రత్త బావా. మీరే చూసుకోవాలి. వెళ్ళొస్తాం. సీత, వాట్స్ నెక్స్ట్? ఏముంది, ఇంటికి వెళ్ళి టీచర్ గారిని తీసుకుని వెళ్ళిపోవడమే. సరే అయితే పద. ఏమైంది మహా? ఎందుకో తెలీదు జన. మార్నింగ్ నుంచి కుడి కన్ను అదే పనిగా అదురుతోంది. అయితే ఏదో అపశకునం జరగబోతుంది చెల్లాయ్. అశుభం పలకడం ఆపుతావా బావా? వదిన కొడుకన్నా అదురుతుందంటే వదినకి ఇష్టం లేనిదేదో జరగబోతుందని అర్థం అన్నయ్యా. అనవసరంగా మహాను టెన్షన్ పెట్టకండి. అలాంటిదేం జరగదు మహా. జరుగుతుంది బావగారు. మహాకి కుడికను అదిరిన ప్రతిసారి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు కూడా ఏదో ఘోరం జరగబోతుందన్నమాట. ఇప్పుడేం దారుణం జరగబోతోందో. నమస్తే మేడం. నమస్తే. మీరు తిరిగొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మళ్ళీ వస్తారని నాకు తెలుసు మేడం. మా సీతమ్మ కోసం వస్తారని తెలుసు. ఈ సీతారాంలే మళ్ళీ నన్ను తీసుకొచ్చారు సాంబా. పదమ్మా, లోపలికి వెళ్దాం. రండి టీచర్. వీళ్ళన్నట్టు ఏ ఘోరమో దారుణమో జరగదు మహా. నువ్వు రిలాక్స్డ్గా ఉండు. అంతగా ఏ ప్రమాదం వస్తుందో చూద్దాం వదినా. ఏదొచ్చినా చూసుకుందాం. పిన్ని, ఏదో ప్రమాదం వస్తుంది అనుకుంటే పార్వతీ పరమేశ్వర్లా వీళ్ళొచ్చారేంటి? మాతో ఎవరొచ్చారో కాస్త చూడండి అత్తయ్య. పార్వతీ పరమేశ్వరులతో పాటు పరాశక్తి కూడా వచ్చింది. ఏదో చిన్న ప్రమాదం వస్తుంది అనుకుంటే ఏకంగా పెద్ద ప్రమాదమే వచ్చిందేంటి మహా? విద్యాదేవి అమ్మ వచ్చింది పిన్ని. లోపలికి రండి టీచర్. ఆగో ఆగో. మళ్ళీ ఎందుకొచ్చావు?
మా గడప తొక్కొద్దు, మా ఇంటి వైపు కన్నెత్తి చూడొద్దు అని చెప్పాను కదా. ఏ ధైర్యంతో వచ్చావు? ఎవరు రమ్మన్నారు నిన్ను? మేమే రమ్మన్నాం అత్తయ్య. రమ్మనడానికి నువ్వెవరు, రావడానికి ఆవిడెవరు? నా ఇంట్లోకి నన్ను రావద్దు అంటున్నావా మహాలక్ష్మి? తన వల్ల ఈ ఇంట్లో ఒక నిండు ప్రాణం పోయేది. తను ఇంట్లోకొస్తే ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయో. మా టీచర్ ప్రాణం పోసేదే తప్ప ప్రాణం తీసేది కాదు. తన గురించి నీకు తెలీదు సీత. ఆవిడ వల్ల ప్రీతి సూసైడ్ చేసుకోబోయింది. ఆవిడ ఇంట్లో ఉంటే ప్రీతి మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుంది. ప్రాణాలు తీసే మనుషులు ఈ ఇంట్లో ఉండకూడదు. పంపించేయండి. కుదరదు మావయ్య. టీచర్ ఇక్కడే ఉండాలి. ఎందుకుండాలి? ఉండాలి. ఏంటి రామ్, ఏమన్నావు? కమ్ అగైన్. విద్యాదేవమ్మ ఈ ఇంట్లోనే ఉండాలి పిన్ని. నా మాటకే ఎదురు చెప్తున్నావా రామ్? తన వల్ల ప్రాణాలు పోతున్నాయంటే పట్టించుకోవా? తను చేసిన పనికి నీ చెల్లెలు ప్రీతి చావబోయింది. ఆ విషయం తెలుసా నీకు? మీకు కూడా ఓ విషయం తెలీదు పిన్ని. ఏ విషయం రామ్? ఈ విద్యాదేవి అమ్మ వల్లే ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను డాడీ. ఏమంటున్నావు రామ్? ఆవిడ వల్ల నువ్వు ప్రాణాలతో ఉండడం ఏంటి? ఓ రోజు నాకు ఓ పెద్ద యాక్సిడెంట్ జరగబోయింది అని చెప్పాను కదా. అప్పుడు నన్ను కాపాడింది ఈ విద్యాదేవి అమ్మే. ఈ అమ్మ కాపాడకపోయి ఉండుంటే ఈరోజు నేనిలా ప్రాణాలతో ఉండేవాణ్ణే కాదు. ఈ అమ్మే నాకు పునర్జన్మనిచ్చింది. ఆ రోజు ఈ అమ్మని నేను చూడలేకపోయాను. నాకంత సాయం చేసి కూడా అమ్మ నాతో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఎవరూ ఎదురు చెప్పొద్దు. భలే వాడివి మామా. ఇందాకంటే నిజం తెలియక టీచర్ గారిని వెళ్ళిపోమన్నారు. టీచర్ నీ ప్రాణాలు కాపాడింది అని తెలిసాక కూడా అలా ఎందుకంటారు? టీచర్ నీ ప్రాణాలు కాపాడిందంటే తను మీ అమ్మతో సమానం, మీ పిన్నితో సమానం. ఇంకా చెప్పాలంటే టీచర్ గారి ఫోటో దేవుడి గదిలో పెట్టి మనమంతా రోజు పూజ చేయాలి. ఒక్క మాటలో టీచర్ ఈ ఇంట్లో ఎందుకుండాలి అని అడిగితే నీ ప్రాణం కాపాడింది అన్న కారణం చాలు. మీ చిన్నప్పుడు నిన్ను ప్రీతిని కాపాడింది అన్న కారణంతోనే కదా మహాలక్ష్మి అత్తయ్య నీకు పిన్నయింది, ఈ ఇంటికి యజమానైంది. ఏమంటారత్తయ్య? కరెక్టేనా? 100% కరెక్ట్ అమ్మా. ఆ రోజు మహాలక్ష్మి తన ప్రాణాలకు తెగించి
రామ్ ప్రీతిలను కాపాడింది కాబట్టే మా బావకు భార్య అయింది, ఈ ఇంటికి బాస్ అయింది. ఆ రోజు మహాలక్ష్మి వదిన చేసిన తెగింపు త్యాగం ఈ రోజు విద్యాదేవి టీచర్ గారు చేశారు. అంటే వదినికి టీచరు తక్కువేం కాదు. ఏమంటావు వదినా? నేను చెప్పింది నిజమే కదన్నయ్య? అంటే అది ఒక రకంగా నిజమే రేవతి. రామ్ని కాపాడిందంటే టీచర్ ఇంట్లో ఉండాల్సిందే.